శ్రీమాత్ర నమః. రాత్రి నరేంద్ర మోడీ గారు ఒక వీడియోని అప్లోడ్ చేశారు. అది ఖచ్చితంగా విని తీరండి. వింటే మీ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈయనే మన దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి కింద నాకు కామెంట్ పెడతారు. మన ప్రధానికి సపోర్ట్గా కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే దేశద్రోహులకి తెలియాలి, ఒరే పిచ్చ వెధవల్లారా, మేము నరేంద్ర మోడీకి సపోర్టుగా ఉన్నాము అని. నేను ఇక్కడ మోడీ గారు ఏదో బీజేపీ కాబట్టి సపోర్టుగా ఉండండి అని నేను అంటలేదు. మనం ఈరోజు ప్రశాంతంగా కొంచెమైనా ఉండగలుగుతున్నాము అంటే కారణం ఆయన. రాత్రికి రాత్రి 500 రూపాయల నోట్లు గనక ఆయన రద్దు చేసి ఉండకపోతే మన పరిస్థితి ఏంటో తెలుసా? ఎంత ఎంత హీనంగా ఉండేదో మన పరిస్థితి. మన దేశం మీదకి ఎవడైతే దండయాత్రకి వచ్చాడో వాళ్ళందరికీ బుద్ధి చెప్పలేదా నరేంద్ర మోడీ గారు? పెహల్గాం దాడి జరిగినప్పుడు కూడా వాడు ఏమన్నాడు, వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అన్నాడు. అంటే వాడు అంతరాంతరాల్లో భయం అన్నమాట. ఆ భయాన్ని వాడు అలా వ్యక్తపరుచుకున్నాడు. తెలుసు మోడీ వస్తాడు, మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాడు అని. అలా ప్రతి క్షణం దేశానికి ఎప్పుడైతే కష్టం కలుగుతుందో ప్రతిసారి ఆయన స్పందించలేదా? మీరు రవీంద్ర కౌశిక్ గారి వాళ్ళ అమ్మగారి ఇంటర్వ్యూ వినుండుంటే మీకు ఒక విషయం చాలా బాగా అర్థమయ్యేది. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటే ఏం మాట్లాడారో తెలుసా? మోడీ గారు అప్పుడు ఉండుంటే, అంటే అప్పుడు ఆ నరేంద్ర కౌశిక్ గారి సమయంలో దేశాన్ని పరిపాలిస్తూ ఉండుంటే నా కొడుకు మాకు దక్కేవాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. कभी सरकारों पे गुस्सा नहीं है आपको? मैं ये तो सोचती हूँ शायद उस टाइम मोदी सरकार होती तो जरूर कुछ करती, मुझे ऐसा लगता है। हमने देखा जैसे स्टैंड लिया इन दिनों में गवर्नमेंट ने, जब हमारा अभिनंदन का स्टैंड लिया था, इतना स्ट्रांगली स्टैंड लेने वाले सर ऐसे आदमी के लिए कोई खड़ा होता तो सर बात ही कुछ और होती। ఒక కొడుకుని పోగొట్టుకున్న తల్లి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కదా. ఆవిడకి మనసులో ఎంత బలంగా నరేంద్ర మోడీ గారు ఉంటే నా కొడుకుని కాపాడగలరు అని అనిపించిందో అదే మాటని బయటికి చెప్పారు. అంత బాధలో ఉన్న వ్యక్తికి ఎవరూ లంచం ఇచ్చి ఆ మాటలు చెప్పించలేరు కదా. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఉంటారనమాట. ఫోర్స్ చేసి కావాలని వీళ్ళు ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని. వీళ్ళ బతుకులకి ఇవి తప్ప ఇంకేమీ రావు. ఆ రుచికా సింగ్ అనే అమ్మాయి ఎలా మాట్లాడిన అమ్మాయే కాదు, ఎంతమంది నీచంగా మాట్లాడారో. ఈ రుచికా సింగ్ ఏం మాట్లాడిందో తెలుసా? మన భారత ప్రధానికి, బ్రిటన్ ప్రధాని మెలోనీ గారికి లేనిపోని సంబంధాలు అంటగొట్టి ఆ సంబంధాన్ని అందరికీ అర్థమయ్యేలాగంటే ఆ మాటల్నే విజువలైజ్ చూపిస్తారు అని అంటారు చూసారా, అలా మాట్లాడింది ఆ దుర్మార్గురాలు, ఆ దరిద్రురాలు. అలా మాట్లాడచ్చా? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడగలుగుతుందా అమ్మాయి? వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు మాట్లాడగలుగుతుందా? మాట్లాడితే దబ్బడ పేలగొట్టి పడేస్తారు. అలాంటి దాన్ని పట్టుకుని ఈ బొద్దింకులు ఉన్నాయి కదా, ఎక్కడో ఉండి ఏడిసి, ఏ దేశంలోనో ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఎక్కడికి వచ్చి ఏడిసి మన వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాడు అంటాడు కదా ఆ రుచికా సింగ్ గురించి, ఏమైంది ప్రొటెస్ట్ లో మాట్లాడుతూ ఉంటారు, ఏం తప్పులు మాట్లాడేశారు అంట. సిగ్గులేదా వాడికి ఆ మాట మాట్లాడడానికి? అది ఏమందో ఆ మాటలు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇవి నిజంగానే బాగా మాట్లాడింది అని అడగలుగుతాడా? ఆ వీడియో చూపిస్తే వాళ్ళ అమ్మగారు దబ్బడ పేలగొట్టరు వాళ్ళిద్దరిని, ఆ బొద్దింకలిద్దరు. నేను అలాంటి బొద్దింకల్ట ఈ విద్యార్థుల హక్కుల కోసం పోరాడతారట, నిరుద్యోగం లేకుండా చేస్తారట. మరి అంతా ఏమీ తప్పు లేదు అని అనుకున్నప్పుడు ఎందుకు రుచికా సింగ్ సారీ చెప్తూ వీడియో పెట్టింది అంతా సభ్యకరంగా మాట్లాడి? మరి మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారా? అలాంటి వాళ్ళు పట్టుకుని, అలాంటి బతుకులు, అలాంటి ఆ బొద్దింకల్ని పట్టుకుని మన దేశంలో కొంతమంది యువత అది నిజం అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో న్యాయం చేసేస్తారు అని అనుకుంటున్నారు. వాడు అంటాడు కదా, ప్రభుత్వాన్ని దించేస్తాం, పడగొట్టేస్తాం, అమిత్ షా రాజీనామా చెయ్యాలి, చేసేస్తా. మరి వీడు వచ్చి కూర్చుంటాడు అందులో, దేశాన్ని రక్షిస్తాడు. బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, మాకు దొంగ ఫోన్లు చేస్తున్నారు అని ఏడ్చుకుంటూ వీడియోలు పెట్టాడు. ఈడు దేశాన్ని రక్షిస్తారా? అసలు ఆ వాళ్ళకేంట్రా నిన్ను బతిమాలుకోవడం, ఫోన్లు చేసి నిన్ను రమ్మంటాం, నువ్వు వస్తే దరిద్రం కూడాను. ఏకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేసి నువ్వు వచ్చి కూర్చుందామని అందులో. అజిత్ దోవల్ గారు ఎంత ఎంత సాక్రిఫైస్ చేశారో తెలుసా? ప్రాణాన్ని పణంగా పెట్టి ఎవరైతే మన దేశం మీద అస్తమాను దాడులు చేస్తున్నారో అక్కడి నుంచి విషయాలు కనుక్కోవడం కోసం ప్రాణాలని పణంగా పెట్టి అక్కడికి వెళ్ళగలిగారు. ఈ బొద్దింకులు వెళ్తాయి అక్కడికి, ఎంతసేపు ఇంకొకటి తింటున్న దాని మీద వాలి ఆ బొద్దింకులు ఆహారాన్ని తీసుకోవడమే తప్ప
సొంతంగా బతకటం వాటికి రాదు కదా, ఈ బొద్దింకల బతుకు కూడా అంతే. ఎప్పుడూ పరాన్న జీవులుగానే బతుకుతారు. కొంతమంది ఈ మధ్య యూట్యూబర్లు తయారయ్యారు. దేశాన్ని రక్షించే వాళ్ళని తిడుతూ ఈ బొద్దింకలని సపోర్ట్ చేస్తారనమాట. నిరంకుశత్వ పరిపాలన చేసేస్తున్నారట. ఆయనే నియంత అయ్యి ఉండుంటే వీళ్ళందరూ ఇలా వీడియోలు చేసుకుని ఉండుండేవారు కాదు. వీళ్ళందరూ ఓచలు లెక్కబెట్టి ఉండేవారు ఈ పాటికి. ఆ మాట్లాడుతున్న ఆ బొద్దింకలని బాగా రెచ్చగొట్టిన వాడు కూడా బయట ఉండేవాడు కాదు. మొన్న ఈ అయోధ్య రామాలయంలో దోపిడీ జరిగింది కదా, దోపిడీ జరగడం చాలా తప్పే, నేనేం కాదు అంటలేదు. కోట్ల రూపాయలు జరిగిపోయింది అని అన్నారు కదా, ఎంత అబద్ధమో. రూపాయి పోయినా పోయినట్టే, అక్కడ చోరీ జరిగితే జరిగినట్లే, కానీ ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేసేసి చెప్పడం అనమాట. అక్కడ పూజారులు తీసేశారా? ఎందుకొచ్చిన అబద్ధాలు, ఎందుకొచ్చిన ఆ నోరు, అక్కడ పూజారులు తీసేశారా? అందుకే ఆ పూజారులను పెట్టి ఈ రాహుల్ గారు స్కిట్ వేయించాడు. ఈ రాహుల్ గారికి వీళ్ళకి అధికారాన్ని ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ స్కిట్ వేయిస్తేనే, ఆ స్కిట్ వేసిన వాడి చేతిలో రాముడి ఫోటోను పట్టుకుని ఎవడో వస్తే వాడి కాళ్ళకి దండాలు పెడుతుంటే రాముడి ఫోటో కూడా వాడి కాళ్ళ దగ్గరికి పెట్టారు. వీడికి, ఈ రాహుల్ గారికి దేశ అధికారాన్ని చేతిలో పెడితే మన దేశ ప్రతిష్టని ఇంకొకటి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేస్తాడు వాడు. అలాంటి వాడు. ఇంకా వీళ్ళక్క ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో తెలియదు, దేశ అధికారం గురించి మాట్లాడుతుంది. 750 కోట్ల భారతదేశ జనాభానే 140 కోట్లయితే అందులో స్టూడెంట్స్ అంట 750 కోట్లంట. ఇది దీని లెక్కలో. జనాభా ఎంతో తెలియదు, వీళ్ళు పరిపాలించేస్తారట. అలాగే మోడీ గారు ఎప్పుడైనా సరే పరాయి వాళ్ళని ఎప్పుడైనా కించపరిచి మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మరి వీడెందుకు మన రాముణ్ణి నిందించి మాట్లాడతాడు? మన మతాలు, మన ధర్మం గురించి ఎందుకు వాళ్ళకి కించపరిచినట్టు మాట్లాడతారు? అలాంటి వాడిని తీసుకొచ్చి దేశ ప్రధానిగా చెయ్యాలా? ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, తాజ్ మీద దాడులు చేసినప్పుడు వీళ్ళ నోర్లన్నీ ఎందుకు పడిపోయాయి? తాజ్ మీద దాడి చేసినప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? అక్కడ సిజేపీ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు పిల్లల కోసం ఒక్క మాట మాట్లాడారా? పిల్లలు బాధపడుతున్నారని ఒక్క మాట మాట్లాడారా? మతం గురించి నినాదాలు చేశారు. వీళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? దేశాన్ని రక్షిస్తున్నా వీళ్ళని దింపేయాలి, ఈ చెత్త మహాలందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అది ఎమర్జెన్సీ టైంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమందిని బాధ పెట్టారు, ఎంతమందికి అన్యాయంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేశారు. అవన్నీ మర్చిపోయారా? భారతదేశం విడిపోయినప్పుడు అప్పుడు పాకిస్తాన్ నుంచి భారతీయులు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటే మీరు అసలు మసీదులో ఉండడానికి కుదరదు, వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి కుదరదు, మీరందరూ బయటే ఉండండి అని అన్నది ఎవరు? ఆ రోజు హిందువుల్ని బాధ పెట్టింది ఎవరు? ఈ రోజు అంటున్నారు కదా, రామాలయంలో చోరీ జరిగింది, అది ఒక రాజకీయ పార్టీకి గుర్తు, అది దేవాలయం కాదు అని మాట్లాడుతున్నారు కదా. రామాలయంలో చోరీ జరగకూడదు, జరిగింది. జరిగిన వాళ్ళనే వదిలేదు కదా, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు కదా. ఇంకంతకు మించి ఏం చేయాలి? వీళ్ళు ఏమైనా సింహాసనాలు వేసి బాగా చోరీ చేశారని ఏమైనా కూర్చోబెట్టారా? అయినా ఇప్పుడు రామాలయంలో చోరీ జరిగిందని మాట్లాడుతున్నారు కదా, మరి అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశం నుంచి ఎన్ని విగ్రహాలు మన దేశాన్ని దాటిపోయాయి? దానికి లెక్క చెప్పండి ఫస్ట్. ఎన్ని దాటించేస్తే నోరు మూసుకుని ఉన్నారు, దాటిపోయినవి ఎన్ని మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాయి? మరి మన దేవాలయాల మీద దాడులు జరగలేదా? వాటిని నాశనం చేసేలేదా? రామాలయంలో చోరీ జరిగిందని గింజకు చచ్చిపోతున్నారు. రామాలయంలో చోరీ జరగడం తప్పే, దేవుడి సొమ్ము కాజేయడం తప్పే. మరి వీళ్ళు ఇక్కడ ఇలా స్కిట్ వేశారు, మరి మన దేవుడి సొమ్ముని ఈ దేశం కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు? మేవెందుకు ఇవ్వాలి? మా దేవాలయాల సొమ్ముని ఎందుకు ప్రశ్నించలేదు? మిగతా వాళ్ళు ఇస్తున్నారా అని ఎందుకు మాట్లాడలేదు? అవేవీ కనిపించవు. ఏదో ఆవేశంతో వచ్చేసి రెచ్చగొట్టేస్తే వీళ్ళందరూ రెచ్చిపోయి ప్రభుత్వం దిగిపోవాలి. ప్రభుత్వం దిగిపోయింది అని అనుకోండి, కొన్ని శతాబ్దాలుగా ఏదైతే బానిస బ్రతుకుని మనం బతికామో అదే బ్రతుకుని బతకాల్సి వస్తుంది. మన దేశం జోలికి ఎవరూ రాకుండా ఆయన అక్కడ అడ్డుగా నిలబడి ప్రతి క్షణం వ్యూహం వేస్తూ మనల్ని రక్షిస్తున్నారు కాబట్టి విలువ తెలియట్లేదు. మీరు నిన్న చూసే ఉంటారు, స్పెయిన్లో ఎలా పడితే అలాగా చొరబాటుదారులు వచ్చేస్తున్నారు. ప్రభుత్వం కొంచెం కూడా పట్టించుకోవట్లేదు దాన్ని.
అలాగే ఇక్కడ కూడా ఉందనుకోండి, మన బతుకేంటి? ప్రసాదాల్లో విషాలు కలపడానికి ప్రయత్నించలేదా? డాక్టర్లు ముసుగులో ఎన్నో అరాచకాలు చేయడానికి ప్రయత్నించలేదా? అయినా సరే వాటన్నింటినీ తిప్పి కొట్టారు అంటే సమర్థవంతమైన రాజు మనల్ని పరిపాలించాలి. అలాంటి సమర్థవంతుడైన ఆయన్ని దింపేసి మీరేమో ఎవడో చేతకాడిన వాడిని అక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టాలని ప్రయత్నించారంటే మనం తినేది అన్నం కాదు, మట్టి తింటాం. మనం ఆ బతుక్కి మనం వెళ్ళిపోతాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, చూసి మీ పిల్లలకి చెప్పండి భారతదేశాన్ని ఎవరు ఎలా చక్కగా చూస్తున్నారు అనేది. కొంతమంది మూర్ఖులు కిందకొచ్చి కామెంట్ పెడతారు, మీరు బీజేపీకి అమ్ముడుపోయారా అని. వాళ్ళు అమ్ముడుపోతారు కదా, మన మనసులో ఏది ఉంటే అదే కదా బయటకు వస్తుంది. అందుకని కింద కామెంట్లు పెడతారు. అలాంటి చెత్త కామెంట్లు పెట్టే చెత్త మొహాలని నేను అస్సలు పట్టించుకోను, తీసి పాడేస్తాను ఆ కామెంట్లన్నీ. అర్థమైందా? దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించకుండా ఈ దేశాన్ని ఎవరైతే కాపాడతారో వాళ్ళ మీద నోరు పడేసుకుంటున్నారు కదా. పన్న రోజు ఆ ప్రభుత్వమే అక్కడ లేకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద ఇలా నోరు పడేసుకున్నారనుకోండి, ఆ నోరే ఉండదు. నోరే కాదు, మనుషులే ఉండరు. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। హాయ్ నా మిత్రులారా, ఈరోజు మీతోనే నేను మాట్లాడాలని అనిపిస్తోంది. ఇలా హాయ్ ఫ్రెండ్స్ అన్నందుకు కూడా ఎంత నీచంగా మాట్లాడారో. నీ వయస్సేంటి, మా వయస్సేంటి అన్నారు. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో దేశము అలాగే ఈ ప్రపంచమంతా చూసింది. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली। కొందరు తుంటరి పిల్లలు అసభ్యకరమైన బూతులు తిట్టారు. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। ఏ సభ్య సమాజము వినకూడని పదాలని ప్రయోగించారు, అంత అసహ్యంగా మాట్లాడారు. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। నన్నే కాదు, నా స్వర్గీయ మాతృమూర్తిని కూడా అసభ్యంగా దూషించారు. न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं। ఎన్ని మాటలన్నారో. చిన్నతనంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదండి నరేంద్ర మోడీ గారంటే. అది నరేంద్ర మోడీ గారంటే. कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है। చిన్నతనంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, అది సహజం. ఆ వయసులోనే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. చిన్నతనం అంటే అదే కదా. और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। చిన్నపిల్లలు కదా, అందుకే వాళ్ళు ఏదైతే కోపాన్ని చూపించారో దాన్ని నేను అర్థం చేసుకుంటాను. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं। ఇది ఒక కల్చరల్ షాక్. మన ఆడపిల్లలు అలాంటి భాషను ఎలా మాట్లాడారు, నాకు చాలా షాకింగ్గా ఉంది. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। కానీ ఇప్పుడు ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకుని సరియైన మార్గం చూపించాల్సిన సమయం ఇది. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। పాపం వాళ్ళు దారి తప్పారు, వాళ్ళకి సరియైన దారి చూపించటం మన బాధ్యత. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, వాళ్ళకి శిక్షలు వేయటం, కోర్టు చుట్టూ తిప్పటం, సమాజంలో వాళ్ళని పీడించటం వల్ల పరిస్థితులు మారవు. इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। నేను వాళ్ళని క్షమించాలనుకుంటున్నాను. समाज भी मेरी इस बात को स्वीकार करे। నా ఈ మాటను సమాజం కూడా అంగీకరించాలి అని కోరుతున్నాను అన్నారు. అంటే మీరు ఎలా క్షమించేస్తారు అని మనం అడుగుతామని ఆయన ఈ మాటను కూడా చెప్పేశారు. చూడండి, అది పెద్దరికం అంటే.
क्योंकि मेरे मन में एक ही भाव है, कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है। నా మనసులో ఒకటే భావం ఉంటుంది. మన పళ్ళ కింద నాలుక పడి రక్తం వచ్చిందంటే పళ్ళను ఓడగొట్టేసుకుంటామా? ఓడగొట్టుకోం కదా. खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है। ఎందుకంటే ఆ పళ్ళు మనవే, ఆ నాలిక కూడా మనదే. बच्चे भी हमारे हैं, उन्हें राह दिखाना हमारा काम है। పిల్లలు కూడా మనవాళ్లే, వాళ్ళకి దారి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। దారి తప్పిన వాళ్ళకి సరైన మార్గం చూపించాలి. అలా చూపించడం కష్టమే, కానీ కష్టమైన పనులే మనం చెయ్యాలి. और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े। రండి పిల్లలు, రండి. నేను మీతో చెప్తున్నాను, రండి, అందరం కలిసి దేశం కోసం ముందడుగు వేద్దాం. कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। కొత్త విషయాలు నేర్చుకోండి, తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోండి. మీ కలలు నెరవేర్చుకోవటం కోసం ముందుకు సాగండి. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। దేశం చాలా వేగంగా ముందుకెళ్తోంది, మనం కూడా దూసుకుపోతున్నాం. మీ భవిష్యత్తు కూడా ముందుకు సాగాలి అన్నదే నా కోరిక. मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ, हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। రండి, అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. నేను మీకోసమే జీవిస్తున్నాను, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే శ్రమ పడుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. తప్పుల నుండి నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. ఇది ఆయన చెప్పింది.